అత్యుత్తమ ప్లేస్మెంట్స్ తో ఎంఎన్సీ కంపెనీలలో ఉద్యోగమే లక్ష్యమా? ఇంజనీరింగ్ చదవాలనే మీ పిల్లల కలని కేజీ రెడ్డి కాలేజ్ తో నిజం చేసుకోండి. సో మొన్న మనం మీ బుక్ విట్టి లీక్స్ గురించి మాట్లాడుకున్నాం. అందులో అతి పెద్ద టైటిల్తో కేసీఆర్ గురించి మీరు వర్ణించారు. ఒక్కసారి కేసీఆర్ మాట్లాడాడంటే ఇంకా అది నాన్ స్టాప్గా ఉంటుంది, గంటలు పడుతుంది. అండ్ ఒక్క రిపోర్టర్ ఎవరో కవర్ చేయడానికి సరిపోదు, మల్టిపుల్ జర్నలిస్టులు అందరికి కావాల్సిన అవసరం ఉంది. సో నిన్న ఒక బ్యాక్ టు బ్యాక్ లాగా 1.5 hours 2 hours ఆయన మాట్లాడి ఆ తర్వాత 30-35 మందితో మాట్లాడించి సలహాలు సూచనలు, ఈ మీటింగ్ని మీరు ఎలా అభివర్ణిస్తారు? ప్రతిపక్ష పాత్ర బ్రహ్మాండంగా పోషిస్తోంది. ఇన్ ఏ డెమోక్రసీ అపోజిషన్ షుడ్ బి హెల్దీ. అండ్ తెలంగాణ ప్రజలు ఇచ్చిన తీర్పు ద్వారా దే నీడ్ ఎ స్ట్రాంగ్ అపోజిషన్ అనేది రుజువు చేశారు. ఇక్కడ మీరు చూస్తే 2014 ఎలక్షన్స్లో యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ జరిగినా తెలంగాణ ఏర్పాటు అనే ఉద్దేశంతోనే జరిగాయి. అప్పుడు కేసీఆర్ గారికి 63 సీట్లు వచ్చినాయి. ఆయన ఆశించిన స్థాయి మెజారిటీ రాలేదు. కొంతమంది ఎమ్మెల్యేలు ఇటు నుంచి అటు డ్రిఫ్ట్ అయ్యి ఎంతో కొంత కన్సాలిడేట్ అయితే చేసుకున్నారు. బట్ ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైనటువంటి ప్రతిపక్ష ఎమ్మెల్యేలు బలంగా ఉండటం అనే కార్యక్రమం గట్టిగా కొనసాగింది. 63 సీట్లే వారికి వచ్చాయి కాబట్టి ఆయన దగ్గర ఇంకో 10 మందో 15 మందో 20 మందో జాయిన్ అయినా స్టిల్ అపోజిషన్ వాజ్ వెరీ స్ట్రాంగ్. సో అండ్ ప్రభుత్వంలోకి వాళ్ళు సెటిల్ అవ్వడానికి కొంత టైం పట్టింది. కొత్త రాష్ట్రం ఎలాగా ఉంటే బాగుంటుంది అనేది ఆయన అంతకు ముందు నుంచే ప్రణాళికలు రచించుకున్న మాట వాస్తవం. ఆయన దాన్ని ఇంప్లిమెంట్ చేసే ప్రాసెస్లో ఎంత దూరం దే టుక్ ఎ లాంగ్ టైం. వెంటనే ఏదో మొదటి 6 నెలల్లోనో సంవత్సరంలోనో సెటిల్ అయిన వ్యవహారం ఏం కాదు. దాదాపుగా 1.5-2 ఏళ్ళు పట్టింది ప్రభుత్వం తాలూకా అనుపాలనలు అర్థం చేసుకోవడానికి. ఎందుకంటే ఆయన ప్రభుత్వంలో కూడా ముఖ్యమంత్రి గారు, తర్వాత హరీష్ రావు గారు, పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఇలాంటి వాళ్ళు కొంతమంది తప్ప ఎక్కువ మందికి ప్రభుత్వంలో అనుభవం ఉన్న వాళ్ళు కారు. ఇప్పుడు కేటీఆర్ గారు ఫస్ట్ టైం వచ్చారు అది మంత్రిగా. బట్ దెన్ స్లోగా యాజ్ ది టైం పాస్డ్ వాళ్ళు దే పిక్డ్ అప్ రోప్స్ అండ్ దే స్టార్టెడ్ డూయింగ్ ది గవర్నెన్స్. మీకు పెద్ద పెద్ద స్కీమ్స్ ఆలోచన చేయడం, పెద్ద స్కీమ్స్ని ఇంప్లిమెంట్ చేయటం, ఇవన్నీ కూడా 2017-18 కాలంలో జరిగాయి. జరిగిన తర్వాత ఇట్స్ ఆల్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్. ఓవర్ నైట్ ఏది చేసి లేరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రైతు బంధు ఆలోచన చేశారు. అప్పుడు 4,000 రూపాయలు పెర్ ఏకర్ పెర్ సీజన్ అట్లా ఇస్తామన్నారు. అది కొంత దూరం ముందుకు వెళ్ళింది. ఇప్పుడు దాంట్లో కూడా ఉండే ఇబ్బందులు ఉండినాయి. అందరికీ వస్తున్నదా, కొందరికే వస్తుందా, రైతు బంధు పడిందా లేదా, ఎన్నాళ్ళు పడుతుంది రైతు బంధు పడడం అంటే వీఆర్ గివింగ్ రైతు బంధు అని అనౌన్స్ చేస్తే వెంటనే రేపు అందరికీ పడిపోదు. ఇట్స్ టైం టేకింగ్ ప్రాసెస్. వాళ్ళు ఏదో ఇన్ని ఏకర్స్ ఉన్న వాళ్ళకి మొదటిసారి, ఇన్ని ఏకర్స్ ఉన్న వాళ్ళకి రెండోసారి, ఇలా విడతలుగా ఇచ్చినప్పుడు మొదటిసారి అందరికీ పడిందంటే ఏమైనా ఇబ్బందులు ఉంటే, ప్రాక్టికల్ ఇబ్బందులు ఉంటే అఫీషియల్ మెషినరీ వాజ్ ఆస్క్డ్ టు రెక్టిఫై దోస్ థింగ్స్. సో ఇలాగా అట్లనే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఆలోచన చేశారు. తర్వాత ఏదో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్స్, ఇలా చాలా ఆలోచన చేశారు. చేసి చాలా వాటిని ఇంప్లిమెంట్ చేశారు. చేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ తన గవర్నెన్స్ ప్లాంక్ మీద ఆయన ఎన్నికలకు వెళ్ళారు 2018లో. ఒక 6 నెలల ఎలక్షన్ ముందుకు జరిపించుకొని వెళ్ళారు. ఎందుకంటే ఆయనకుండే రాజకీయ సమీకరణాల దృష్ట్యా, రాజకీయ ఈక్వేషన్స్ దృష్ట్యా పార్లమెంటుతో కలిసి ఎన్నికలకు వెళ్తే ఆయనకు రావాల్సిన అడ్వాంటేజ్ రాదన్న ఉద్దేశంతో మళ్ళీ కొంచెం ఎర్లీగా అసెంబ్లీ రద్దు చేసుకున్నారు. సెప్టెంబర్లో రద్దు చేసుకుని వాళ్ళు అక్టోబర్లో ఎలక్షన్కి వెళ్దాం అనుకున్నారు. బట్ ఎలక్షన్ కమిషన్ డిలేడ్ ఇట్ బై 3 more months అండ్ డిసెంబర్కి ఎన్నికలు అయినాయి. అండ్ మళ్ళీ అధికారంలోకి వచ్చారు. సారి వచ్చినప్పుడు పీపుల్ హ్యావ్ గివెన్ ప్రాపర్ మ్యాండేట్ ఇన్ ఫేవర్ ఆఫ్ టీఆర్ఎస్. ఆయనకి అధికారం కట్టబెట్టారు. 88 సీట్లు వచ్చాయి. 88 సీట్లు వచ్చినప్పుడు అక్కడికి దాన్ని ఆపి తన పరిపాలన, తను ఏమేమి ప్రాజెక్ట్స్ పీపుల్కి ప్రామిస్ చేశారో, ఏమేమి స్కీమ్స్ ప్రామిస్ చేశారో వాటన్నింటినీ ఆయన ఇంప్లిమెంట్ చేసే కార్యక్రమం ఎలాగో చేస్తున్నారు. కాబట్టి హీ డి నాట్ హ్యావ్ టు గో ఫర్ షాపింగ్ ఆఫ్ సమ్ మోర్ ఎమ్మెల్యేస్. కానీ ఆయన ఏం చేశారు, 14 మంది ఎమ్మెల్యేలని వేరే పార్టీల నుంచి చేర్చుకున్నారు. వాళ్ళంతటి వాళ్ళు వచ్చారు. చేర్చుకుంటే కదా వచ్చేది ఎవరన్నా.
రావాలని చాలామందికి ఉండొచ్చు, చేర్చుకోవాలి కూడా కదా. సో చేర్చుకోవటం వల్ల కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయింది. కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ భట్టి విక్రమార్క గారికి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హోదా రాలేదు. ఇది పరిస్థితి. సో 88 102 అయింది. 5 సంవత్సరాలు గవర్నెన్స్ చేశారు. 5 సంవత్సరాలు గవర్నెన్స్ చేసిన దాంట్లో పీపుల్ స్టార్టెడ్ అబ్జర్వింగ్ ఎలాగా పరిపాలిస్తున్నారు, వాళ్ళకి కావాల్సిన స్కీమ్స్ వస్తున్నాయా లేదా, పరిపాలనలో ఏమేమి సౌలభ్యాలు ఉన్నాయి, ఏమేమి అడ్వాంటేజెస్ ఉన్నాయి కేసీఆర్ ఉండటం వల్ల, ఏమేమి డిసడ్వాంటేజెస్ వస్తున్నాయనే ఒక ఆలోచన ఒకటైతే మొదలైంది. రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ అయ్యి ఆయన రాష్ట్ర అధ్యక్షుడి పదవి తీసుకుని అక్కడి నుంచి అతను కొంచెం గట్టిగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా క్యాంపెయిన్స్ మొదలుపెట్టారు. పెట్టి హీ వాజ్ లార్జ్లీ సక్సెస్ఫుల్ ఇన్ డూయింగ్ దట్. అందుకనే అతనికి కూడా మళ్ళీ 2023 ఎన్నికల్లో కేసీఆర్ ప్రభుత్వాన్ని దించేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అధికారం ఇచ్చారు. ఓవర్వెల్మింగ్ మెజారిటీ వల్ల కాంగ్రెస్ పార్టీకి 88 సీట్లు 100 సీట్లు అట్లా రాలేదు. కానీ కేసీఆర్ నష్టపోయింది మాత్రం చాలా ఎక్కువ. లెట్ అస్ సీ ఇట్ లైక్ దిస్. కాంగ్రెస్కి 64 సీట్లు వచ్చినాయి, 1 సీటు సిపిఐకి వచ్చింది 65. మిగతావన్నీ ఎంఐఎం, బీజేపీ 8 సీట్లు, బీజేపీ, బీఆర్ఎస్ మిగతా 39 సీట్లు వచ్చాయి బీఆర్ఎస్కి. ఆవిడ చనిపోవడంతో జరిగిన బై ఎలక్షన్లో కాంగ్రెస్ క్యాండిడేట్ గెలిచారు. సో 38. దీనిలో 10 మంది కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. నిన్న కేసీఆర్ గారు మాట్లాడుతూ వాళ్ళు తొందరగా నిరాశ చెందిపోయి పార్టీలో కొనసాగలేదు, అందుకని వెళ్ళిపోయారు. ది సేమ్ రూల్ అప్లైస్ టు వాట్ హీ హ్యాస్ డన్ ఎర్లియర్, రైట్? ఇంతకు ముందర ఆయన ప్రభుత్వం ఉన్నప్పుడు నిరాశ చెందిన వాళ్ళు కొంతమంది బీఆర్ఎస్లో జాయిన్ అయిపోయారు, టీఆర్ఎస్లో జాయిన్ అయిపోయారు, కాంగ్రెస్ పార్టీలో ఎన్నికైనటువంటి శాసనసభ్యులు. సో వాళ్ళలో కొంతమందికి మంత్రి పదవులు కూడా వచ్చినాయి. ఇప్పుడు కాంగ్రెస్లో జాయిన్ అయిన వాళ్ళకి ఎవరికి మంత్రి పదవులు ఇవ్వలేదు. పైగా వాళ్ళ కేసు ఒకటి సుప్రీంకోర్టులో నడుస్తుంది. సుప్రీంకోర్టు తప్పకుండా వీటిని బై ఎలక్షన్ పెట్టేయాలి, డిస్క్వాలిఫై చేసేయాలి అని చెప్తుందా? నేనైతే అనుకోవడం లేదు. దానికి ఒక కారణం ఉంది. అసెంబ్లీ ఈజ్ సుప్రీం, ఇట్స్ అన్ ఎలక్టెడ్ బాడీ. సో స్పీకర్స్ డెసిషన్ విల్ బి ఫైనల్. స్పీకర్ని తొందరగా నిర్ణయం తీసుకోండి, లేకపోతే ఒక నెలలో నిర్ణయం తీసుకోండి అని ఏదైనా సూచన ఇవ్వవచ్చు సుప్రీంకోర్టు. మీకు ఉదాహరణకి తమిళిసై సౌందరరాజన్ గవర్నర్గా ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రానికి దేర్ వాజ్ ఎ డెడ్ లాక్ బిట్వీన్ గవర్నమెంట్ అండ్ గవర్నర్. వాళ్ళిద్దరి మధ్యన ఒక ప్రతిష్టంభన ఏర్పడిపోయి మ్యాటర్ కోర్టు దాకా వెళ్ళింది. కోర్టు దాకా వెళితే వాదోపవాదాలు గట్టిగా జరిగాయి. ఆవిడ వాదన ఆవిడ పెట్టారు, ఆయన ప్రభుత్వ వాదన ప్రభుత్వం పెట్టింది. హూ ఈజ్ రైట్ అనేది పీపుల్కి వదిలేయాలి. సో అక్కడ ఏమైంది, ఆవిడ బీజేపీ లీడర్. సో న్యాచురల్గా సెంట్రల్ గవర్నమెంట్కి టీఆర్ఎస్కి వ్యతిరేకంగా ఉంది. ఈయన బీఆర్ఎస్ అని పార్టీని మార్చాడు, నేషనల్ వైడ్గా స్ప్రెడ్ అవ్వాలనే యాక్టివిటీలోకి వచ్చాడు. వచ్చిన తర్వాత వీళ్ళు స్ట్రాంగ్ అయ్యామనే ఫీలింగ్లో ఉన్నారు. సో ఆ డెడ్ లాక్ ఏర్పడినప్పుడు కోర్టు చివరికి కేసు బోత్ సైడ్స్ ఉపసంహరించుకునేటట్టుగా చేసి మీరు కూర్చొని మాట్లాడుకొని, ఇది బికాజ్ బోత్ ఆర్ కాన్స్టిట్యూషనల్ పొజిషన్స్, అందుకని మీరు దీన్ని ఒక వయా మీడియాగా దీన్ని ఒక సొల్యూషన్ వెతుక్కొని కీప్ ది డిగ్నిటీ ఆఫ్ ది ఆఫీసెస్ ఆఫ్ బోత్ అని ఒక సలహాతో కేసు కోర్టు క్లోజ్ చేసింది. కోర్టు ఏదో ఒక తీర్పు ఇచ్చి ఉండొచ్చు. మీ గవర్నర్ గారిది తప్పనో, ముఖ్యమంత్రి గారిది తప్పనో, ప్రభుత్వానికి తప్పనో ఏదో ఒక సైడ్ కోర్టు నిర్ణయం తీసుకోవచ్చు. బట్ భారతదేశంలో మన ప్రజాస్వామ్యంలో దెర్ ఆర్ 3 ఇంపార్టెంట్ పిల్లర్స్ విచ్ ఇస్ జుడిషియరీ. ఫస్ట్ ఈజ్ లెజిస్లేచర్, ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ పీపుల్, దెన్ ఎగ్జిక్యూటివ్, దెన్ జుడిషియరీ. మనం ఏదో మీడియా వాళ్ళు 4th ఎస్టేట్ అనేది ఎడ్మండ్ బర్క్ అప్పుడెప్పుడో బ్రిటిష్ పార్లమెంట్లో మాట్లాడిన దాన్ని అట్రిబ్యూట్ చేసుకొని వీ ఆల్సో కన్సిడర్ అవర్ సెల్స్ యాజ్ వన్ ఆఫ్ ది 4 పిల్లర్స్. బట్ దెన్ దట్ అపార్ట్ ఈ మూడు రాజ్యాంగ బద్ధమైనటువంటి బాడీస్. వీటిలో ఏ 2 బాడీస్కి మధ్య ప్రతిష్టంభన రాకూడదు ఫర్ కంటిన్యూటీ ఆఫ్ గవర్నెన్స్.
సో ఈ ఎమ్మెల్యేలని డిస్క్వాలిఫై కోర్టు చేస్తుందా చేయదా నాకు సందేహమే. నిన్న కేసీఆర్ గారు మాట్లాడుతూ తప్పకుండా బై ఎలక్షన్స్ వస్తాయి, మనమే గెలిచిపోతాం, మనం ప్రిపేర్ అయ్యి ఉండాలి దానికి అని సూచన చేశారు. అపోజిషన్గా అది ఆయన బాధ్యత, కోర్టు తీర్పు ఎలా వస్తుందో తెలియదు చూద్దాం అని అట్లా మాట్లాడకూడదు. అవును. సో ఒక లీడర్గా ఆయన ఏం మాట్లాడాలో అది ఆయన మాట్లాడారు. వేరాస్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంది ఇక్కడ, స్పీకర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయ్యారు. అండ్ ఆ 10 మంది శాసనసభ్యులు కూడా బీఆర్ఎస్ నుంచి వెళ్ళి ప్రభుత్వం వైపు చేరున్నారు. అయితే ప్రభుత్వంలో అఫీషియల్గా కాంగ్రెస్ పార్టీలో చేరడానికి మెంబర్షిప్స్ తీసుకున్నారా? లేదు. కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ మెంబర్స్గా నమోదయ్యి ఉన్నారా? లేదు. అందుకనే ఈ మధ్యన సిఎల్పి మీటింగ్ అయినప్పుడు కూడా ఈ 10 మంది వెళ్ళలేదు. సో ఇది ఏమిటవుతుంది అనేది ఇది ఆసక్తికరమైనటువంటి విషయమే. నా అనుభవంలో కోర్టు సర్వసాధారణంగా ఇలాంటి విషయాల్లో ఇట్ వోంట్ జంప్ టు కన్క్లూజన్స్. బికాజ్ కోర్టు తాలూకా ప్రధానమైనటువంటి బాధ్యత ఏంటంటే రాజ్యాంగ పరిరక్షణ. ఆ రాజ్యాంగ పరిరక్షణలో ఏ 2 బాడీస్ మధ్యన ప్రతిష్టంభన రాకూడదు. సో అలాగని వీళ్ళు చేసింది రైట్ అనో తప్పనో తీర్పిస్తుందా అంటే తెలియదు. వీ డోంట్ నో. అది ఒక ఎక్స్ట్రా జ్యుడిషియల్ కామెంట్ అవుతుంది మనం ఏదైనా దాని గురించి అంటే. వస్తుందని ఆశించడం వీళ్ళకి తప్పు కాదు, వీళ్ళకి ఫేవరబుల్గా జడ్జిమెంట్ వస్తుంది, 10 మంది ఎమ్మెల్యేలు వాళ్ళ పదవులు కోల్పోతారు, మళ్ళీ ఎలక్షన్ వస్తుంది అనేది ప్రతిపక్షం ఆశాభావం వ్యక్తం చేయడం తప్పు కాదు. అది అలాగా ఉండకపోవచ్చు. దాన్ని ఏం చేయాలనేది, దానికి ఎలా అడ్రస్ చేయాలనేది, వాట్ ఆర్ ది వేరియస్ లీగల్ మీన్స్ అని ప్రభుత్వం కృషి చేయడము తప్పు కాదు. ఎవ్రీబడి విల్ ట్రై టు సేవ్ దేర్ స్కిన్ ఇన్ దిస్ గేమ్. ఇది ఒకటి. రెండోది, నాకు నిన్న ఆయన మాట్లాడిన వాటన్నింటిలోనే నాకు బాగా ఆసక్తి కలిగించిన అంశం ఒకటి ఉంది. మళ్ళీ చంద్రబాబు వచ్చే అవకాశం ఉంది. ఆయన మళ్ళీ తెలంగాణ ప్రాంతంలో పార్టీని బలోపేతం చేసుకొని వచ్చేసే ప్రమాదం ఉన్నది. దేనికి వ్యతిరేకంగా అయితే మనం కొట్లాడామో తెలంగాణ, ప్రత్యేక తెలంగాణ కోసం, ఆ పరిస్థితులు మళ్ళీ వస్తున్నాయి. సో బీఆర్ఎస్ షుడ్ బి రెడీ, గేర్డ్ అప్ టు ఫైట్ దట్ అని ఒక సూచన చేశారు. చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్తో కలిసి వస్తారా? అవకాశం లేదు, ఎందుకంటే ఆయన ఎన్డీఏలో పార్ట్నర్. ఒకవేళ బీజేపీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి ఇక్కడ యాక్టివిటీ చేస్తారా? ఈ మధ్యన వస్తున్నటువంటి రిపోర్ట్స్ దృష్ట్యా చంద్రబాబు నాయుడు గారికి తెలంగాణ మీద అంత ఆసక్తి ఉన్నట్లుగా నాకైతే ఏం అనిపించలేదు. బట్ బీజేపీ ఈజ్ ఎ మేజర్ ప్లేయర్ ఇప్పుడున్న పరిస్థితుల్లో. బీజేపీ తను కూడా అధికారం తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయాలి అనే ఒక ఉద్దేశం అయితే కలిగి ఉన్నది. ఆ కలిగి ఉన్న దాంట్లో ఒకవేళ బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్తో నెగోషియేట్ వాళ్ళంతటి వాళ్ళు చేస్తారా? చేసి కేసీఆర్ గారిని ఎలాగోలాగా కన్విన్స్ చేసి ఎన్డీఏ కూటమిలోకి తీసుకొస్తారా? వన్ పాసిబిలిటీ, వీ డోంట్ నో, వీ కాంట్ రూల్ అవుట్. అలాగని పోనీ కేసీఆర్ గారు కొంచెం ఒక 2 స్టెప్స్ దిగి బీజేపీతో సయోధ్యకు వెళ్తారా? ఇది తెలీదు. ఎందుకంటే ద బిట్టర్నెస్ బిట్వీన్ బీజేపీ అండ్ బీఆర్ఎస్ ఈజ్ వెరీ మచ్. కవిత గారిని జైల్లో పెట్టారు. ఆ కారణంగా అయినా బీజేపీ బీఆర్ఎస్ సన్నిహితం అవుతాయా అనేది ఒక సందేహమైనటువంటి అంశమే. రాజకీయాల్లో ఏమో ఐ విల్ టెల్ యూ, ఇవాళ ఏమిటవుతుందో రేపు ఇలా ఉంటుంది అని ఎవరు ప్రెడిక్ట్ చేయలేరు. శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు. అది ఎప్పుడో ప్రణబ్ ముఖర్జీ గారు చెప్పారు ఈ కామెంట్. పాలిటిక్స్లో దేర్ ఆర్ నో పర్మనెంట్ ఎనిమీస్ అండ్ నో పర్మనెంట్ ఫ్రెండ్స్, ఇట్స్ ఆల్ మ్యారేజ్ ఆఫ్ కన్వీనియన్స్. సో ఆ పరిస్థితుల్లో ఎలా ఉంటుందనేది తెలియదు. ఒకవేళ బీజేపీ ఇండిపెండెంట్గానే చేద్దాం, బీఆర్ఎస్తో సంబంధం లేదు అనే నిర్ణయానికి ఖచ్చితంగా వచ్చేస్తే తెలుగుదేశం, పవన్ కళ్యాణ్ పార్టీలు కలుపుకొని ఇక్కడ పోటీకి వస్తారా? అదొక అంశం.